ఏంటి అక్క బిజీ అయింది, వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా? అనుకుంటూ ఉంటారులే, చెప్పరా కానీ. ఇంకొకటి, నేను ఫీల్ అవుతున్నా, అందరూ అక్క అక్క అంటున్నారు. నా ఏజ్ ఏమో 21 ఇయర్స్, పిలిచేదేమో 40 ఇయర్స్ వాళ్ళు కూడా నన్ను అక్క అని పిలుస్తున్నారు. అలా ఉంది మరి. ఇంక సర్లే, ఈ టాపిక్ ఎందుకులా కానీ, నేనేం కర్రీ చేస్తున్నానంటే ఈరోజైతే నేనైతే తులగదస్ కదా, నాన్ వెజ్ తినాం కాబట్టి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్లో దాంట్లో ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. అవి ఫ్రై అయిపోయాక మనం బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి టమాటా, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఏంటక్క పచ్చిమిరకాయ వేయలేదు అని అయితే కామెంట్ చేయకండి. మా ఇంట్లో అయితే లేవు, చాలా ట్రై చేశాను. పక్క వాళ్ళని అడిగి కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేవు. సో అందుకే పచ్చిమిరకాయలు అయితే వేయలేదు. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇది కూడా మగ్గనిచ్చిన తర్వాత అయితే దీంట్లో వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ మగ్గనిస్తే స్లిమ్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ అయితే చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది మరి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.